మహారాష్ట్రలోని దేహు అనే గ్రామంలో 17వ శతాబ్దంలో జన్మించిన తుకారాం పాండురంగ భక్తుడు. ఈ భక్తుడికి సంబంధించి తొలి సినిమా 1936లో ఆయన మాతృభాష మరాఠీలోనే వచ్చింది. ప్రభాత్ ఫిలిం కంపెనీ నిర్మించిన ఆ చిత్రం పేరు సంత్ తుకారాం. గాయకుడు వందే మాతరం అంటూ ఆయన పాడిన గ్రామ్ఫోన్ రికార్డు ద్వారా ఎంతో పేరు పొందిన విష్ణు సంత్ పగ్నిస్ తుకారాం పాత్ర పోషించారు. జిజియాగా గౌరీ, శివాజీగా నండ్రేకర్ నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి మరిన్ని భక్తి చిత్రాలు రావడానికి మార్గం ఏర్పరిచింది. ఈ కథనే బళ్ళారి న్యాయవాది, నాటక రచయిత బళ్ళారి సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారుడు బాల సరస్వతి తెలుగులో నాటకంగా రచించారు. నటుడు సిఎస్ఆర్ ఆంజనేయులు ఈ నాటకాన్ని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1938లో తెలుగు, తమిళ భాషల్లో తుకారాం చిత్రం తయారైంది. ఇలా 2 భాషల్లో తయారైన తొలి చిత్రం ఇదే. తమిళ వెర్షన్లో కర్ణాటక సంగీత విద్వాంసుడు ముసిరి సుబ్రహ్మణ్యం, తెలుగు వెర్షన్లో సిఎస్ఆర్ తుకారాం పాత్ర పోషించారు. అయితే నాటకంలా తుకారాం చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. 1958లో జోయా పిక్చర్స్ సంస్థ భక్త తుకారాం చిత్ర నిర్మాణం ప్రారంభించింది. ఇందులో తుకారాం పాత్రకు ఎస్వి రంగారావును, జిజియా పాత్రకు కన్నాంబను తీసుకున్నారు. పి సుబ్బారావు దర్శకుడు. అయితే ఈ చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. 1965లో ఎస్విఆర్ మరోసారి తుకారాం గెటప్ వేసుకున్నారు. ఆ సినిమా పేరు శ్రీ విఠల భక్త తుకారాం. ఇందులో అంజలీదేవి హీరోయిన్, కాంతారావును పాండురంగ విఠలుడిగా ఎన్నుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో 6 పాటలు రికార్డు చేయడమే కాదు, 4 పాటలు చిత్రీకరించారు కూడా. 7 రీళ్లు తయారయ్యాక ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. 1969లో హాస్య నటుడు పద్మనాభం ఈ చిత్రం హక్కులు కొని చిత్ర నిర్మాణం కొనసాగించాలని అనుకున్నారు. వీటూరితో స్క్రిప్టుకు మెరుగులు దిద్దించారు. కానీ ఈ చిత్రం ప్రారంభం కాలేదు. 1963లో కన్నడ రాజ్ కుమార్ హీరోగా సుందరరావు నడకర్ణి సంత్ తుకారాం చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా హిట్ అయింది. 1972లో అంజలి పిక్చర్స్ సంస్థ అక్కినేని హీరోగా భక్త తుకారాం చిత్రాన్ని నిర్మించింది. ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. భక్త తుకారాం సినిమా తీయాలనే ఆలోచన నిర్మాత ఆదినారాయణరావుకు లేదు. అంతకుముందు నిర్మించిన చిత్రాల వల్ల ఆర్థికంగా చితికిపోయి చిత్ర నిర్మాణం ఆపేశారు. ఆ సమయంలోనే ఓ ఫంక్షన్లో ఆదినారాయణరావును కలుసుకున్న అక్కినేని మాటల మధ్యలో, మీరు మళ్ళీ అంజలి పిక్చర్స్ బ్యానర్పై నిర్మాణం ప్రారంభిస్తే మొదట నేనే చేస్తాను అని ఆఫర్ ఇచ్చారు. అక్కినేని వంటి టాప్ హీరో సినిమా చేస్తానని ముందుకు వస్తే ఇక ఆదినారాయణరావు వెనుక ఆలోచించలేదు. ఆయనతో ఓ సాంఘిక చిత్రం తీయడానికి సన్నాహాలు ప్రారంభించారు. 2 నెలల తరువాత మళ్ళీ కలిసిన అక్కినేని సాంఘిక చిత్రం కంటే భక్త తుకారాం కథ బాగుంటుందేమో ఆలోచించమన్నారు. మరాఠీలో రూపొందిన తొలి తుకారాం చిత్రం రాజ్కుమార్ నటించిన కన్నడ సినిమా ప్రింట్స్ తెప్పించి దర్శకుడు వి మధుసూదన్ రావుతో కలిసి చూశారు ఆదినారాయణరావు. పాత సినిమాల్లో మహిమలు ఎక్కువగా చూపించారు. అలా కాకుండా మానవతా విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మనం సినిమా తీస్తే కాలానుగుణంగా ఉండటమే కాదు, మంచి సందేశాత్మక చిత్రం అవుతుంది అని సలహా ఇచ్చారు దర్శకుడు మధుసూదన్ రావు. అది బాగుందన్నారు ఆదినారాయణరావు. తుకారాం జీవితానికి సంబంధించి మరాఠీలో ఉన్న కథలన్నీ సేకరించి ఆచార్య ఆత్రేయకు ఇచ్చి వాటిని సీనిక్ ఆర్డర్లో పెట్టి డైలాగులు రాయమని కోరారు నిర్మాత ఆదినారాయణరావు. అదుగో ఇస్తాను, ఇదిగో ఇస్తున్నాను అంటూ ఆత్రేయ రోజులు గడిపేశారు తప్ప అక్షరం ముక్క కూడా రాయలేదు. షూటింగ్ ప్రారంభించడానికి ఇంకా వారం రోజులే వ్యవధి ఉంది. ఆదినారాయణరావు ఆత్రేయని గట్టిగా నిలదీస్తే ఇంకా రాయలేదు, పోనీ షూటింగ్ వారం రోజులు వాయిదా వేయొచ్చు కదా అన్నారు. ఆయన్ని తిట్టిపోసి
వీటూరిని పిలిపించి స్క్రిప్ట్ తయారు చేయించారు ఆదినారాయణరావు. అంజలి పిక్చర్స్ వారు భక్త తుకారాం చిత్రం తీయడానికి భగవాన్ సత్యసాయిబాబా కూడా కారణం. తీసిన సినిమా వల్ల ఆర్థిక నష్టం కలిగి డిప్రెషన్లో ఉన్న అంజలీదేవిని బాబా దగ్గరకు తీసుకువెళ్ళారు నటుడు నాగయ్య. భక్త తుకారాం సినిమా తీయి, నీ కష్టాలు తొలగిపోతాయి అని బాబా చెప్పడంతో ఈ సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో శివాజీ పాత్ర పోషించిన శివాజీ గణేశన్ పారితోషికం తీసుకోకుండా నటించడం విశేషం. నాగభూషణం, రామకృష్ణ, ధూళిపాళ, సాక్షి రంగారావు, అంజలీదేవి, కాంచన, శ్రీరంజని తదితరులు నటించారు. ఇందులో శ్రీదేవి అక్కినేని కూతురిగా నటించడం గమనార్హం. 1972 జూన్ 15న సారథి స్టూడియోలో భక్త తుకారాం చిత్రం షూటింగ్ మొదలైంది. సెట్ వర్క్ అంతా ఇక్కడే చేశారు. తుంగభద్ర డ్యాం పరిసర గ్రామాల్లో, హంపీలో అవుట్డోర్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా సంగీతం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఆదినారాయణరావు. ఘంటసాల చిత్రంలో 4 పాటలు పాడగా గాయకుడు రామకృష్ణ మిగిలిన పాటలు పాడారు. గాయకుడిగా రామకృష్ణను పై స్థాయిలో నిలబెట్టాయి ఈ చిత్రంలోని పాటలు. అలాగే బాలు పాడిన కలియుగం కలియుగం అనే పాట కూడా బాగా పాపులర్ అయ్యింది. 1973 జూలై 5న విడుదలైన భక్త తుకారాం చిత్రం ఘన విజయం సాధించింది. సంగీతపరంగా మంచి పేరు రావడమే కాకుండా ఆర్థిక పరంగానూ సంతృప్తి కలిగించింది. బాబా మాట నిజమైంది. అవసరానికి ఆదుకున్న అక్కినేని వల్ల తన నిర్మాత హీరోయిన్ అంజలీదేవి అప్పుల్లోంచి బయటపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.